హాయ్ ఎవ్రీవన్. ఇవాళ వీడియో యూట్యూబ్ ఛానల్ ఫోన్లో క్రియేట్ చేయడం ఎలా. మనం యూట్యూబ్ కార్నర్లో అకౌంట్ ఇస్తాం కదా, అక్కడ వెళ్ళిన తర్వాత అకౌంట్ ఇచ్చింది యువర్ ఛానల్ అని ఉంటుంది. ఆ ఛానల్ దగ్గర మనం క్లిక్ చేస్తే యూజ్ యూట్యూబ్ యాజ్ అని, కానీ మీరు ఛానల్ నేమ్ ఏం పెట్టాలనుకుంటున్నారు అక్కడ పెట్టుకుని క్రియేట్ ఛానల్ అని టైప్ చేయాలి. క్రియేట్ ఛానల్ అని ప్రెస్ చేయాలి. అక్కడ ఇచ్చిన తర్వాత మనకి ఏ నేమ్తో కావాలనుకుంటున్నా ఆ నేమ్ మనకు చూపిస్తుంది. ఛానల్ క్రియేట్ అవుద్ది. క్రియేటెడ్ అని వచ్చింది కదా మెసేజ్. మామూలుగా యూట్యూబ్ ఛానల్లో జస్ట్ అకౌంట్ ఇస్తే ఇలా అయితే ఉండదు, కానీ మనకు ఛానల్ క్రియేట్ అయిన తర్వాత ఇలాగ పర్టికులర్గా ప్లేలిస్ట్ ఛానల్స్ అబౌట్ సంథింగ్ వీడియోస్ అలా వస్తూ ఉంటాయి. తర్వాత ఏం చేయాలంటే మనం డిజైన్ చేసుకోవాలి. ఆ ఛానల్ని డిజైన్ చేసుకోవాలంటే గూగుల్ క్రోమ్కి వెళ్ళి అక్కడ యూట్యూబ్ డాష్ బోర్డ్ అని ఇవ్వాలి. డాష్ బోర్డ్ అని ఇస్తే మనకి ఒక ఛానల్ సెట్టింగ్స్ అవన్నీ ఉంటాయి అందులో. ఇక్కడ యూట్యూబ్ డాష్ బోర్డ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎప్పుడు కూడా క్రోమ్ దగ్గర ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే 3 డాట్స్ ఉన్నాయి కదా, అక్కడ రైట్ క్లిక్ చేస్తే డెస్క్టాప్ వ్యూ ఉంటుంది. ఆ వ్యూలోనే పెట్టుకోవాలి ఎప్పుడు కూడా మనం ఫోన్లో. కింద లాస్ట్లో సెట్టింగ్స్ అని చూపిస్తుంది మనకి. ఆ సెట్టింగ్స్లోకి వెళ్ళి మొత్తం అన్నీ చూడాలి. ఫస్ట్ డిఫాల్ట్ యూనిట్స్, అది యూఎస్డి యూఎస్ డాలర్ అందులోనే ఉంటుంది మనకి జనరల్లో. తర్వాత ఛానల్కి వచ్చి బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫస్ట్ నేమ్, ఛానల్ నేమ్, తర్వాత కీవర్డ్స్. ఛానల్కి ఎన్ని కీవర్డ్స్ ఇచ్చుకుంటే అంత మంచిది. ఎందుకంటే యూట్యూబ్లో మనకి మెయిన్ సెర్చ్లోని మన ఛానల్ కనిపించాలంటే కంపల్సరీగా ఇక్కడ కీవర్డ్స్ మీరు ఎన్ని అయినా ఇచ్చుకోవచ్చు. మీ ఛానల్కి నేమ్కి రిలేటెడ్గా ఉన్నవి మాత్రం ఇవ్వాలి. అలా ఇచ్చిన తర్వాతే మనకి క్రియేట్ ఈజీగా అవుతుంది, సర్చ్ అవుద్ది ఈజీగా యూట్యూబ్లో. తర్వాత వచ్చి కంట్రీ ఇండియా, అంతే. కింద ఎప్పుడు కూడా సేవ్ చేయాలి. ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. మనం ఇచ్చినవి అన్నీ సేవ్ అవ్వాలంటే ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ వస్తుంది. లాస్ట్లో చూసుకోవాలి, మనకి సెట్టింగ్స్ సేవ్డ్ అని వస్తుంది ఒక మెసేజ్. అది వచ్చిన తర్వాత మళ్ళీ దానికి వెళ్ళాలి. దానికి వెళ్ళిన తర్వాత ఛానల్లో ఒకటి కాదు. తర్వాత వచ్చి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ సబ్స్క్రైబర్ కౌంట్ మీకు కనిపించాలనుకుంటే కనిపించుకోండి. తర్వాత కొత్త రూల్స్ ఏంటంటే మన చైల్డ్ వీడియోస్ చేస్తే ఎస్ దిస్ అని పెట్టాలి, ఎస్ సెట్ దిస్ ఛానల్. ఒకవేళ కాదు అంటే నో అని పెట్టాలి. లేదంటే మీరు చైల్డ్ వీడియోస్ చేయొచ్చు, మామూలు వీడియోస్ చేయొచ్చు అనుకుంటే ఐ వాంట్ టు రివ్యూ ఎవ్రీ టైం అనేసి అక్కడ క్లిక్ చేయాలి థర్డ్ దగ్గర. తర్వాత మనకి ఎప్పుడు కూడా సబ్స్క్రైబర్ అడ్వర్టైజ్మెంట్స్ కంపల్సరీ వీడియోకి ఉండాలి, మన వీడియోకి రావాలి. సో అక్కడ టిక్ మార్క్ చేయకూడదు. బ్రాండింగ్ ఇది మనకు అప్పుడే అవసరం లేదు బిగినర్స్కి అయితే. తర్వాత ఫీచర్ ఎలిజిబిలిటీలో మనకి ఫోన్ నెంబర్ కన్ఫామ్గా వెరిఫై చేయాలి. మన ఛానల్కి వచ్చి ఫోన్ నెంబర్ అనేది వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేయాలంటే ఇక్కడ ఛానల్లోకి వచ్చి ఫీచర్ ఎలిజిబిలిటీలో మనకి ఫోన్ నెంబర్ ఫోన్ వెరిఫికేషన్ అని వస్తుంది. విజిబుల్ మీరు ఏ నెంబర్ అయితే ఇచ్చుకుంటున్నారు, మెయిల్ ఐడికి ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ ఇచ్చుకోండి. ఇక్కడ వెరిఫై ఫోన్ నెంబర్ అనగానే ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ నెంబర్ ఇచ్చుకోండి. నెంబర్ ఇచ్చిన తర్వాత ఆ నెంబర్కి మనకి కోడ్ వస్తుంది, వెరిఫికేషన్ కోడ్. ఆ కోడ్ ఎంటర్ చేయాలి. నౌ వెరిఫైడ్. ఇలా వచ్చిన తర్వాత కొంతసేపు వెయిట్ చేయండి. అప్పుడు మనకు కంటిన్యూ అని వస్తుంది బటన్. కంటిన్యూ రాగానే మనం కంటిన్యూ చేస్తే మనం డైరెక్ట్గా యూట్యూబ్ స్టూడియోకి వెళ్తాం. డాష్ బోర్డ్ దగ్గర
అక్కడ ఎప్పుడు కూడా 3 కార్నర్స్ డాట్లో చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనకి ఫోన్ నెంబర్ వెరిఫైడ్ అని వచ్చింది చూడండి. ఇక్కడ వెరిఫైడ్ అంటే మన ఛానల్ వెరిఫై అయినట్టు ఫోన్ నెంబర్తో. సో మనం ఇక్కడ ఏమేమి ఎనేబుల్ అప్లోడ్ చేయొచ్చు, వీడియోస్ ఏమి ఎనేబుల్ అయినాయో గ్రీన్ కలర్లో కనిపిస్తే, రెడ్లో ఎనేబుల్ కానివి. ఆ తర్వాత వచ్చి ఎలిజిబుల్ అని ఉంటే అక్కడ క్లిక్ చేసుకోండి. ఎనేబుల్ అవ్వాలనుకుంటే మానిటైజేషన్ మనది అప్పుడే అవ్వదు, ఛానల్ కదా, నోటిఫై మనం ఎలిజిబుల్ అనేసి వస్తుంది. అంటే మనకి వాళ్ళు చెప్తారనమాట ఎలిజిబుల్ అయిన తర్వాత. సెండ్ ఈమెయిల్ సెండ్ చేస్తారు. తర్వాత వచ్చేసి ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఛానల్ అన్నీ మొత్తం ఇందులో ఉన్న అన్ని అప్లోడ్ డిఫాల్ట్స్ దగ్గర ఇక్కడ ఎనేబుల్ అయిందని చెప్పింది. ఇక్కడ ఫోన్ వెరిఫికేషన్ ఎనేబుల్డ్. తర్వాత వచ్చి అప్లోడ్ డిఫాల్ట్స్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా పబ్లిక్లోనే ఉంచుకోవాలి విజిబిలిటీ. తర్వాత ట్యాగ్స్ వచ్చి ఒక వీడియోకి మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ట్యాగ్స్ వచ్చేసి ఒక వీడియోకి మనం ఏం ట్యాగ్స్ ఇవ్వాలనుకుంటున్నాం, ఇప్పుడు మన ఛానల్ నేమ్తో ఏదో సంథింగ్ ఇవ్వాలనుకుంటున్నాం. అవన్నీ చేసిన తర్వాత కిందకు వచ్చి సేవ్ చేయాలి. సెట్టింగ్స్ ఇవ్వడం. తర్వాత మళ్ళీ సెట్టింగ్స్ అప్లోడ్ డిఫాల్ట్స్లో మళ్ళీ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో మనకంటే వీడియో లాంగ్వేజ్ మనది తెలుగు అనుకుంటున్నామా తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, అలా మనం తెలుగు క్లిక్ చేయాలి. ఈ ఛానల్లో సెట్టింగ్స్ అన్నీ కూడా సేవ్ చేసుకోవాలి కంపల్సరీగా. ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ ఉండాలి కంపల్సరీ. తర్వాత కామెంట్స్ విజిబిలిటీ ఏంటంటే మన ఆల్ కామెంట్సా మీరు అక్కడ ఆప్షన్స్ ఇస్తుంది, దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కేటగిరీ ఏముండదు. తర్వాత క్యాప్షన్ సర్టిఫికేట్ కేటగిరీ ఉంటుంది. ఏంటంటే మనం దేనికోసం ఛానల్ పెట్టాం ఏంటి అనేది, యానిమేషన్ కోసమా, ఎంటర్టైన్మెంటా, సంథింగ్ అంతే. సేవ్ చేసుకోవాలి ఆప్షన్. సెట్టింగ్స్ అన్నీ సేవ్ చేసిన తర్వాత ఇవన్నీ సేవ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి కావాలంటే మళ్ళీ మీరు చెక్ చేసుకోవచ్చు. వీడియో ఒకసారి ఛానల్ సెట్టింగ్స్ అన్నీ సేవ్ అయినా లేవని ఒకసారి చెక్ చేసుకోవచ్చు. కామెంట్స్ ఆన్ న్యూ డిస్కషన్ ట్యాబ్ ఫర్ న్యూ వీడియోస్కి ఆల్ కామెంట్సా లేదంటే ఏంటి ఆప్షన్ మనం పెట్టుకోవచ్చు. డిఫాల్ట్స్లో ఆటోమేటెడ్ ఫిల్టర్స్ అంటే ఏంటంటే అక్కడ చూపిస్తుంది చూడండి, మీరు ఆటోమేటిక్గా అది వచ్చేస్తాయి అనమాట మన వీడియో పెట్టినప్పుడు, అప్లోడ్ చేసినప్పుడు. సో అది నేనైతే ఏం చేయలేదు. తర్వాత మళ్ళీ సెట్టింగ్స్ అప్లోడ్ డిఫాల్ట్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ పర్మిషన్స్ అయిపోయింది. కమ్యూనిటీ ఆటోమేటెడ్ ఫిల్టర్స్ చూస్తుంది. ఆ తర్వాత వచ్చి అగ్రిమెంట్స్ అనేది లర్నర్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి, చదివితే తెలుస్తుంది. అంతే, సెట్టింగ్స్ అన్నీ సేవ్ అయింది. నెక్స్ట్ వచ్చి ఏం చేయాలంటే మనం youtube.comకి వెళ్ళాలి. ఎందుకంటే మన ఛానల్ ప్రొఫైల్ అండ్ టాప్ ప్రొఫైల్ ఈ రెండు ఇవ్వాలంటే మన ఛానల్ ఆర్ట్ పెట్టాలి. ఆ తర్వాత వచ్చి ప్రొఫైల్, మన ఛానల్ ప్రొఫైల్
చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత youtube.com అనే టైప్ చేయాలి. ఇక్కడ క్రోమ్కి వచ్చి youtube.com అని చేసిన తర్వాత ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత డెస్క్టాప్ వ్యూలో పెట్టుకున్న తర్వాత ఛానల్ అంటే ఇక్కడ ఏంటి, మన ఇమేజ్, మన ఛానల్కి సంబంధించిన ఇమేజ్ ఇవ్వాలి. ఇక్కడ ఫస్ట్ ఆల్రెడీ నా ఇమేజ్ వచ్చింది, సో ఎడిట్ అని వస్తుంది. తర్వాత వచ్చి యాడ్ ఛానల్ ఆర్ట్. ఛానల్ ఆర్ట్ అంటే ఇక్కడ యాడ్ అని కొడితే ఇక్కడ వస్తుంది. డ్రాగ్ సెలెక్టివ్ ఫోటో ఫ్రమ్ యువర్ కంప్యూటర్ సంథింగ్ ఫోన్. మన ఫైల్స్ నుంచి ఇచ్చుకోవాలంటే ఫైల్ నుంచి ఇచ్చుకోవచ్చు, లేదంటే ఆల్రెడీ ఉంటే, లేదంటే యువర్ ఫొటోస్, మీ ఫొటోస్ ఏమన్నా ఉంటే అది తీసుకోవాలి. తర్వాత గ్యాలరీ వాడుకున్న ఇస్తారో మనం పెట్టుకోవచ్చు ఏదో ఒకటి. నేను నార్మల్గా చేస్తున్నాను. సేవ్ అయింది. సేవ్ అయినా అక్కడ మనకు కనిపించిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అని ఇక్కడ సింబల్ ఉంది చూడండి, ఈ గ్రీన్, ఈ ఫోటో కింద సెట్టింగ్స్ సింబల్, అక్కడికి వెళ్ళాలి కంపల్సరీ. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రైవసీ ఇవన్నీ చూసుకోండి, మీరే తెలుస్తుంది మీకే ఆటోమేటిక్గా. తర్వాత సేవ్ అని చేయాలి. ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అనేది ఇంపార్టెంట్. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చెప్తుందంటే మన ఛానల్ నేమ్ వస్తుంది. తర్వాత కంట్రీ ఇండియా. ఇక్కడ కీవర్డ్స్, ఇక్కడ కూడా ఛానల్ కీవర్డ్స్ మీరు ఎన్ని ఇచ్చుకుంటే అంత మంచిది. మీ ఛానల్కి రిలేటెడ్గా కీవర్డ్స్ ఎన్ని ఇచ్చుకుంటే అంత మంచిది. ఎందుకంటే మనం వీడియో పెట్టిన ప్రతిసారి మనకి ఎలా మన టాప్ సెర్చ్లో రావాలనుకుంటామో ఛానల్, దానికి యూజ్ అవుద్ది. తర్వాత వచ్చి ఇక్కడ ఉన్న ఆప్షన్ చూసుకుని డిస్ప్లే ద నెంబర్ ఆఫ్ పీపుల్ సబ్స్క్రైబ్స్ టు దిస్ ఛానల్ ఓకే చేస్తారా. ఇక్కడ చదువుకుంటే మీకు అర్థం అవుద్ది. ఒకసారి చూడండి. అసోసియేట్ వెబ్సైట్ సంథింగ్ ఛానల్ రికమెండేషన్స్, అలో మై ఛానల్ టు డూ నాట్ అలో మై ఛానల్. ఇలా మీరు ఏం పిక్ చేయాలనుకున్నా పిక్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి మనం ఒకటి మర్చిపోయాం, ఏంటంటే ఛానల్ డిస్క్రిప్షన్ కంపల్సరీ. ఛానల్ డిస్క్రిప్షన్ ఇవ్వాలంటే ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఛానల్ సెట్టింగ్స్, ఇక్కడ మనకి ఈ ఛానల్ youtube.comలో ఛానల్ ఆర్ట్ ఇచ్చిన దగ్గర ఇలా చేస్తే ఇక్కడ యూట్యూబ్ ఛానల్ సెట్టింగ్స్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు ఏంటంటే మన స్టాటస్ ఎలా ఉంది, ఇప్పటి వరకు మనం సెట్టింగ్స్ చేసాం కదా, వాటన్నిటికి స్టాటస్ ఎలా ఉందో చూడొచ్చు. ఛానల్ స్టాటస్ అండ్ ఫీచర్స్. మరొకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ కస్టమైజ్ ఛానల్. ఫస్ట్ ఏంటంటే కస్టమైజ్ ఛానల్ దగ్గర మనకి బ్లూ కలర్లో కనిపించిన ఛానల్ ఆర్ట్ కింద మనకి సెట్టింగ్స్కి వెళ్ళగానే కస్టమైజ్ ఛానల్ అని కనిపిస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత మనకి హోమ్ వీడియో సంథింగ్ ఇలా వస్తుంది. డిస్కషను అబౌట్ అంటే మీ ఛానల్ గురించి, మీ ఛానల్లో మీరు ముందు ఏ వీడియోస్, ఎలాంటి వీడియోస్ పెట్టాలనుకుంటున్నారు మీ గురించి, లేదంటే అవన్నీ చెప్పొచ్చు. మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అవన్నీ ఇక్కడ మన అబౌట్ గురించి, అదే ఛానల్ గురించి ఇక్కడ మనం అబౌట్లో అనేది టైప్ చేయాలి. అవన్నీ డన్ చేయాలి. ఒకవేళ మీరు ఈ లింక్స్ ఏమైనా మీకు వెబ్సైట్స్ లేదా మీరు ఏమైతే ఇవ్వాలనుకుంటున్నారో ఫేస్బుక్ అలాంటివి ఏమైనా కింద ఇవ్వాలనుకుంటే వాటి లింక్స్ ఇవ్వచ్చు. లింక్స్ ఇచ్చి డన్ చేయొచ్చు.